వివాహం అయిపోతుంది, బిడ్డలను కంటారు, అన్నీ అయిపోయి నాకు ఇంకా తన్ని మర్చిపోలేకపోతున్నా, అతన్ని మర్చిపోలేకపోతున్నా. ఐ కాంట్ ఫర్గెట్ మై ఎక్స్. ఏం ఎక్స్ ఏమవుతుంది? ఈరోజు మనుషుడు చూడండి, అలాంటి వారు ఎప్పటికన్నా వారి జీవితాలను బాగు చేసుకుంటారంటారు. లోతు భార్య లాంటి వాళ్ళు కాదా? స్టాగ్నేషన్. అలాంటి కుటుంబాలు ఎప్పటికైనా కట్టబడతాయి. అపవాది ఎప్పుడు నీ గతం దగ్గరికి వస్తాడు, నువ్వు గతంలో చేసిన పొరపాటు దగ్గరికి వస్తాడు, నువ్వు గతంలో పెట్టిన అడుగుల దగ్గరికి వస్తాడు, గతంలో నువ్వు ఏది కోరి వెళ్ళావో అక్కడికే వస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు ఏదైతే ఇష్టమో. ఈరోజు కూడా ఇంకా చాలామంది అంటూ ఉంటారు, మై ఫస్ట్ క్రష్, మై ఫస్ట్ ఇది. కొంతమంది కంటే భర్త తిడితే గుర్తొస్తాడంట, ఆడెంత ప్రేమించాడో ఆడనే పెళ్లి చేసుకుంటాల్సింది, నేను చేసుకున్నా. చేసుకుని ఉండ తెలిసి ఉంటుంది అలాంటి వేదన అనేది. బట్ దెన్ గాడ్ హెస్ డన్ సంథింగ్ గుడ్ ఫర్ యూ అండ్ ఇట్స్ నో పాయింట్ టు ఈవెన్ కన్సిడర్. అలాంటి తలంపులు ఎవరన్నా ఇచ్చారంటే ఆ అపవాదికి లీగల్ రైట్ ఇచ్చారు. సింపుల్ యాజ్ దట్. తిరిగి చూడొద్దు చూసి. అందుకనే అంటాం, పాడతాం మామూలుగా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైన బ్రతికైనా నీ కోసమేనయ్యా. కానీ రియల్గా ఆర్ యూ డూయింగ్ దట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్?